హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో క్యారెట్ హల్వా నేనెలా చేశానో చూపిస్తాను వచ్చేసేయండి. ఎలాంటి కోవా కానీ, ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా మిల్క్ మేడ్ గానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్‌గా సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. నార్మల్‌గా మనం కర్రీ చేసుకుంటాం గదా! క్యారెట్స్ తోటి. ఆ క్యారెట్స్ తోటే నేను క్యారెట్ హల్వా అనేది చేశాను. మనం తీసుకున్న క్యారెట్స్ అన్నీ బాగా తురుము పట్టేసుకోవాలి. నేనిక్కడ పావు కిలో క్యారెట్స్ తీసుకున్నాను. అన్నీ బాగా తురుము పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసి బాగా కరిగించుకోవాలి. నెయ్యి మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్స్‌ని వేసి బాగా వేయించుకోవాలి. క్యారెట్‌లో ఉన్న పచ్చిదనం, పచ్చి వాసన మొత్తం ఈ నెయ్యితో వేయిస్తున్నప్పుడే మొత్తం పోవాలండి. సో, అందుకని మనం బాగా వేయించుకోవాలి. మనం వేసుకున్న క్యారెట్ మొత్తం పచ్చి వాసన పోయి కొంచెం ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. క్యారెట్‌లో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయిన తర్వాత మనం తీసుకున్న క్యారెట్‌కి పాలనేవి యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ పచ్చి పాలనేవి యాడ్ చేసుకున్నాను. మనం పాలు ఎంత వేసుకోవాలి అనేది మనం తీసుకున్న క్యారెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే కొన్ని క్యారెట్స్ ఏమో తక్కువ పాలతోనే బాగా ఉడికేస్తాయి. కానీ కొన్ని క్యారెట్స్ వచ్చేసి కొంచెం ఎక్కువ పాలు పడితే గాని ఉడకవు. మరి మనం చూసుకొని మనకు కావాల్సినన్ని పాలు వేసుకొని బాగా ప్లేట్ పెట్టుకొని మరిగించుకోవాలి. ప్లేట్ మొత్తం మనం వేసుకున్న పాలల్లోనే బాగా ఉడికిపోవాలి. అప్పుడే మనకి హల్వా తినేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఒకసారి మూత తీస్తూ మధ్య మధ్యలోనే కలుపుకొని, మళ్ళీ స్టవ్ సిమ్‌లోనే ఉంచుకొని మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యలో కలపకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి గాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం చూసుకున్నట్లయితే క్యారెట్‌లో ఉన్న కలర్ అంతా పాలల్లోకి నేచురల్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యి మనకి ఎలాంటి కుంకుమ పువ్వు అవసరం లేకుండా నైస్ ఆరెంజిష్ కలర్‌లో వస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సినంత షుగర్‌ని యాడ్ జేసుకోవాలి. మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో షుగర్ అనేది ముందే యాడ్ చేసుకోకూడదు. ఎందుకు అంటే మనం షుగర్ ముందే యాడ్ చేసినట్టయితే క్యారెట్ అనేది సరిగ్గా ఉడకదనమాట. సో, మన క్యారెట్ అంతా ఒక 90-95% వరకు ఉడికిన తర్వాత మాత్రమే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడేమైతదంటే షుగర్‌లో ఉన్న వాటర్ అండ్ మనం ఆల్రెడీ వేసిన పాలు అన్నీ బాగా మిక్స్ అయిపోయి అదంతా క్యారెట్‌కి పట్టి బాగా క్యారెట్‌ని ఇంకా సాఫ్ట్‌గా చేస్తది. చూసినట్టయితే మన పాలు మొత్తం ఆరెంజిష్ కలర్‌లో టర్న్ ఔట్ అయిపోయాయి. అండ్ బాగా ఉడికిపోయాయి కూడా. ఈ టైంలో మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఏమీ యాడ్ చేయలేదు. అంతే అండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా అయిపోయే క్యారెట్ హల్వా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేసేయండి.